वर्कआउट करके उनको देंगे ताकि इंटरेस्ट से उनके बच्चों का ज़िंदगी चल सके और उनको एजुकेशन में भी जो हॉस्टल में रहना है या उनको फ्री स्कॉलरशिप या कुछ चाहिए वो सब भी हम लोग ज़रूर दिलवाएंगे और इस फैमिली को हम लोग ज़रूर अच्छे से देखेंगे। इसमें कोई शक नहीं। సార్ అంటే చాలా రోజులుగా జిహెచ్ఎంసీ కంప్లైంట్ చేశారు కానీ కొంత నిర్లక్ష్యం వహించారు, పనులు లేట్ అవడం వల్లనే కూలిందని చెప్పేసి కూడా కొంచెం పని దానికి లేదు. పని మన అసూర్ ఖానా మీద చేస్తాను, దానికి ఏం సమస్య రాలేదు. వాళ్ళు ఉండే స్థలం ఉంది, ఎక్కడ వాళ్ళు ముతావలి వాళ్ళు ఉండేవాళ్ళు, దాని గురించి మన నోటీస్ ఇచ్చారు జిహెచ్ఎంసీ. బట్ వాళ్ళు నాది కదా అంటే దానివల్ల వాళ్ళు తర్వాత ఒక రిలీజియస్ అసూర్ ఖానా రిలేటెడ్ బిల్డింగ్ కాబట్టి వాళ్ళంతా గట్టిగా తీయలేదు. వాళ్ళకి నోటీసు జాగ్రత్త చేయడం ప్రతి సంవత్సరం చేయడం జరిగింది. బట్ వాళ్ళు సొంత రిస్క్తో ఉన్నారంటే బికాజ్ ఇట్ ఈస్ ఏ గవర్నమెంట్ కాదు, ఇది అసూర్ ఖానా కాబట్టి వాళ్ళంతా సీరియస్గా తీసుకోలే. ఈరోజు జరిగింది. ఎనీవే మనం భవిష్యత్ గురించి చూడాలి. భవిష్యత్తులో అసూర్ ఖానా వర్క్ మీరు చూస్తే శాంక్షన్ ఉంది, వర్క్ జరుగుతుంది. రెండోది అక్కడ ఏం జరిగింది దాని మీద కూడా మనం తప్పకుండా చర్య తీసుకుంటాం. ఫ్యామిలీకి హెల్ప్ చేయడానికి కూడా నేను ఆఫీస్ ఈరోజు బంద్ ఉంది, ఆఫీస్కి వెళ్ళి డీటెయిల్స్ వర్కౌట్ చేసి అది కూడా అనౌన్స్ చేస్తాం. వాళ్ళ ఎడ్యుకేషన్ గురించి, వాళ్ళ ట్రీట్మెంట్ గురించి అన్నీ మనం చాలా జాగ్రత్తగా చూస్తాం. ఏంటో థ్యాంక్ యూ. 40 lakhs ఏది శాంక్షన్ Yeah.